మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ తెలుసున్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్. వెల్కమ్ టు పైథాన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ జాబ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో మనకి ఫ్రెషర్స్కి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. యూజీ పీజీ చేసిన వాళ్ళు, సో అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పాస్వర్డ్ ఇయర్ మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ తెలుసున్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్. అందులో మీకు ఊప్స్ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అంటే పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, సి నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా ఊప్స్ కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో మీకు డేటాబేస్ కాన్సెప్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో HDLC ప్రాసెస్ ఎలా ఉంటుంది వీటిపై నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కామన్ అనమాట. సో ఇవైతే స్కిల్స్ అనేది చాలా తక్కువ అయ్యారు. సో ఫ్రెషర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ దట్టు ఇది హైదరాబాద్ లొకేషన్. సో ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో జాబ్ అప్లై చేద్దాం అనుకున్నారు, హైదరాబాద్ లొకేషన్నే జాబ్ కావాలనుకున్నారు, దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు. సో ఈ జాబ్ లింక్ కోసం కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.